అడిషనల్ కలెక్టర్ల వసూళ్ల దందా మీద మంత్రి గారి సొంత పత్రికలో వచ్చిన కథనం చూద్దాం. వివేక్ వెంకటస్వామి గారు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మంత్రిగా ఉన్నారు కదా, ఆ మంత్రి గారి సొంత పత్రికలో వచ్చినటువంటి వార్త ఇది. అంటే ఈ ప్రభుత్వంలో వసూళ్ల దందా ఎక్కువ ఉంది అనేది మంత్రి గారి పత్రిక రాసింది, నేను చెప్తుంది కాదు. పత్రికలో ఉన్నదాన్ని నేను ఒక్కసారి మీకు చదివి వినిపిస్తా. భూభారతిలో మార్పు చేర్పులకు లంచాలు డిమాండ్. అన్ని సక్రమంగా ఉన్నా పైసలు ఇస్తేనే ఫైల్ క్లియర్. 9 జిల్లాల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు. ఈ భూభారతి చట్టం ఎవరు తీసుకొచ్చింది? ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాదు, అత్యంత ప్రతిష్టాత్మకంగా మేము ఇక ఇది తీసుకొచ్చినాము. దీని తర్వాత మొత్తం ఎట్లాంటి ఏమంటారు అసలు లంచాలకో వసూళ్ళకో వీటికి అస్సలు ఆస్కారం లేకుండా మొత్తం చాలా ట్రాన్స్పరెంట్గా తీసుకొని వచ్చినాము అన్న లెక్క ప్రభుత్వం చెప్పింది కదా, దాని మీద రాసిన వార్త. ఈ దీంట్లో మార్పులు చేర్పులు చేయాలంటే అడిషనల్ కలెక్టర్ల లెవెల్లో వసూళ్ల దందా జరుగుతుందట. ఇక చూడు ఎట్లుందో. ఎంఆర్ఓలు ఆర్డీఓలు రికమెండ్ చేసిన ఫైళ్లను పక్కన పెడుతున్నారు. తమ భూమికి తామే లంచం ఇవ్వాల్సిన దుస్థితి ఏంటని బాధిత రైతులు ఆవేదన. సీసీఎల్ఏలో మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం. ఇంకోటి ఏంటి అంటే ఇది ఎవరికి వస్తుంది అంటే పొంగులేటి గారికి వస్తుంది, పొంగులేటి గారి డిపార్ట్మెంట్కి వస్తుంది. పొంగులేటి గారి శాఖకి సంబంధించిన వార్త ఇది. దాని మీద వాళ్ళ శాఖకి సంబంధించిన సహచార మంత్రి వివేక్ గారి పేపర్లో వచ్చినటువంటి వార్త. రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని తీసుకొస్తే కొందరు అధికారులు దాన్ని వసూళ్ల దందాకు వాడుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో భూభారతి అమలు ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి పలువురు అడిషనల్ కలెక్టర్లే ఈ దందాకు తెరతీసినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. భూభారతిలో రికార్డుల మార్పు చేర్పులకు అడిషనల్ కలెక్టర్లు లంచాలు అడుగుతున్నారని, అన్నీ సక్రమంగానే ఉన్నా ఫైల్పై సంతకం పెట్టాలంటే పైసలు డిమాండ్ చేస్తున్నారని, లేదంటే ఏదో ఒక సాకుతో ఫైల్ని పక్కన పడేస్తున్నారని ఫిర్యాదులో బాధిత రైతులు పేర్కొంటున్నారు. తాము ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా కనికరించని అధికారులు మధ్యవర్తుల ద్వారా ముడుపులు అందగానే గంటల వ్యవధిలోనే పనిని పూర్తి చేస్తున్నారట. ఇది ఏంది అంటే అన్నీ సక్రమంగానే ఉంటున్నాయట. సక్రమంగానే ఉన్నా కూడా ఫైల్ మీద సంతకం పెట్టాలంటే కూడా పైసలు డిమాండ్ చేస్తుర్రట, లేదంటే ఏదో ఒక సాకుతోని దాన్ని పక్కకు పడేస్తుర్రట. పక్కకు పడేస్తే ఏం చేస్తారు రైతులు? ఇక ఆఫీసుల చుట్టూ తిరుగుతుర్రట. ఆఫీసుల చుట్టూ తిరిగితే పని అయితే లేదట, కానీ ఇక ఈ వసూళ్ళది చేసిన తర్వాత వాళ్ళకి కావాల్సిన పనులు చేసిన తర్వాత గంటల వ్యవధిలోనే పనులు పూర్తవుతున్నాయట. ఇది ఏంది చిన్న కింది స్థాయి వ్యక్తిలో వాళ్ళో వీళ్ళో కాదు, అడిషనల్ కలెక్టర్లే ఈ వసూళ్ల దందాలలో ఉన్నారు అనేది ఒక ఫ్రంట్ పేజీ వార్త. నిజంగా ప్రభుత్వానికి సంబంధించిన మంత్రి పత్రికలో అధికారుల మీద ఇంత పెద్ద అవినీతి, అధికారులు ఇంత దారుణమైన అవినీతి చేస్తుర్రు అనేది మంత్రి గారి సొంత పత్రికలో వచ్చిన వార్త. ఇంకా దీనికి కంటిన్యూషను నేను మీకు అడిషనల్ కలెక్టర్ల వసూళ్ల దంద ఉంది కదా, సంతకానికి ఒక్కొక్క రేటు పెడుతుర్రట. భూభారతి చట్టం అమల్లో భాగంగా అధికారుల స్థాయిని బట్టి ప్రభుత్వం స్పష్టమైన అధికారాలను కట్టబెట్టింది. సాధారణ మ్యూటేషన్లు, వారసత్వ బదలాయింపులను తహసీల్దార్లకు అప్పగించగా అప్పీళ్లు, సివిల్ కోర్టుల అమలును ఆర్డీఓలకు అప్పగించింది. సంక్లిష్టమైన భూములకు సంబంధించిన అధికారాలను మాత్రం అడిషనల్ కలెక్టర్ల పరిధిలో ఉంచింది. ఇది చూసిర్రా, ఇది సంక్లిష్టమైన పనులకి సంబంధించిన దాన్ని అడిషనల్ కలెక్టర్ల లెవెల్లో ఉంచిందట. అక్కడే ఆ అడిషనల్ కలెక్టర్లు వసూళ్ల దందాకు పాల్పడుతున్నారు. అంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అవినీతి చేస్తున్నారు అనేది ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారి పత్రికలో వచ్చిన వార్త. ఎక్కువగా ఏ జిల్లాల నుంచి వస్తున్నాయట అంటే హైదరాబాద్కి ఆనుకొని ఉన్న జిల్లాలు ఉంటాయి కదా, అంటే బేసిక్గానే ఇక్కడ ఉన్నటువంటి భూముల రేట్లు ఎక్కువ ఉంటాయి. హైదరాబాద్ని ఆనుకొని ఉన్న జిల్లాలలో రియల్ ఎస్టేటు మార్కెట్ ఎక్కువ ఉంటుంది, భూముల రేట్లు ఎక్కువ ఉంటాయి కదా. మిగతా జిల్లాలలో పోల్చితే హైదరాబాద్ చుట్టుపక్కల ఆనుకొని ఉన్న జిల్లాలలో ఎక్కువ ఉంటుంది. సో ఆ జిల్లాలలో ఇంకెక్కువ ఉన్నాయట. హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లా, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట నుంచి ఎక్కువగా ఉన్నాయట. ఎందుకంటే ఇక్కడ అదే నేను చెప్పినట్టు ఇంతకుముందు గజం భూమి ధర లక్షల్లో, ఎకరం కోట్లల్లో ఉంటుంది కాబట్టి ఇట్లుంటున్నాయట. భూ రికార్డుల్లో చిన్న చిన్న తప్పులు దొర్లినా వాటిని సవరించేందుకు రైతులు నానా తంటలు పడాల్సి వస్తుంది. నిజానికి రైతుల వద్ద అన్ని ధృవీకరణ పత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ ఫైలు ఆమోదం పొందడం లేదు. అన్నీ సరిగ్గానే ఉన్నాయి, కానీ సార్ను కలవాల్సిందే. ఒకసారి చూడుర్రి, అన్నీ సక్రమంగానే ఉన్నాయట, కానీ సార్ని కలవాల్సిందే. ఎవరా సారు? ఆ సార్లే అడిషనల్ కలెక్టర్లు అనేది ఈ పత్రిక రాసిన కథనం.
కింది స్థాయి సిబ్బంది నుంచి సంకేతాలు వెళ్తున్నాయట. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, కానీ సార్ని కలువుర్రు ఒకసారి. సార్ని కలిస్తే మీ పని అయిపోతుంది. దాంట్లో చాలా చిన్న చిన్నయే ఉన్నాయి ఇష్యూస్, కొన్ని ఇష్యూస్ లేనివి కూడా ఉన్నాయి, కానీ సార్ని కలిస్తేనే పని అయిపోతుంది. సార్ని గలువుర్రి అని ఎవరు చెప్తుర్రు? ఆ కింది స్థాయిలో ఉన్న అధికారులట. మీరు ఎన్ని రోజులని ఆఫీసులో చుట్టూ తిరుగుతారు, ఎన్ని రోజులని ఇట్లా తిరుగుతారు, ఇంకా ఒక్కసారి సార్ని గలువుర్రి, కలిస్తే పని అయిపోతుంది మీది తొందరగా అని చెప్తుర్రట. ఇక సార్ని కలిసిన వాళ్ళ పనులు గంటల వ్యవధిలలో అయిపోతున్నాయట. మామూలుగా కొన్ని నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఇక నెలల చుట్టూ రైతులు తిరుగుతారు కదా ఆఫీసుల చుట్టూ, తిరిగి 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 అని ఏం లేదు ఇంట్లో, ఏమవుతుంది, ఎందుకు ఇంత లేట్ అవుతుంది అంటే ఇక తిరిగి 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 వాళ్ళ చెప్పులు అరిగిపోయిన తర్వాత వాళ్ళు చెప్తుర్రట, కింద ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మీ దాంట్లో ఏం ఇబ్బంది లేదు, ఏం లేదు, చాలా చిన్న పనే, కానీ సార్ని కలిస్తే అయిపోతుంది, ఒకసారి మీరు సార్ని కలువుర్రి అని చెప్తున్నారట. ఇక సార్ని కలిసిన తర్వాత పనులు అయిపోతున్నాయి అన్నట్టు. అంటే ఏ స్థాయిలో ఈ వసూళ్ల దందా ఉంది అనేది ఒక్కసారి ఈ వార్తను చూస్తే మనకు అర్థమైపోతుంది. చిన్న స్థాయిలో కింది స్థాయి నుంచి ఉన్నటువంటివి కాదు, చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కూడా ఈ వసూళ్ల దందా ఉంది అనేది ఇప్పుడు మనం ఏసీబీ అవి ఇవి ఇప్పుడు చుట్టుపక్కల జరుగుతున్నాయి కదా చాలా చోట్ల. హైదరాబాద్ చుట్టుపక్కలల్లా ఈ మధ్యకాలంలో బాగా చూస్తున్నాం మనం, ఆ లంచాలు తీసుకుంటూ అధికారులు దొరికిర్రు అది ఇది అనేది చూస్తున్నాం కదా. అదొకటైతే అక్కడ లంచాలు తీసుకుంటూ దొరుకుతున్న వాళ్ళు కొంతమంది, ఇక అడిషనల్ కలెక్టర్ల లెవెల్లోనే ఇట్లాంటి వసూళ్ల దందా నడుస్తుంది అనేది వీళ్ళు రాసిన వార్త. అంటే అధికారులు మొత్తం కూడా వసూళ్ళకి అలవాటు పడ్డరు అనేది, వసూళ్ళు చేసిన తర్వాతనే పనులు అవుతున్నాయి ఈ ప్రభుత్వంలో అనేది చాలా స్పష్టంగా క్లారిటీగా మంత్రి గారి పత్రికలో వచ్చిన వార్త. ఇది నేను చెప్తుంది కాదు, ఇంకోటి కాదు. అది ప్రభుత్వంలో ఉన్నటువంటి నెంబర్ 2గా చెప్పుకుంటున్నటువంటి మంత్రి గారికి సంబంధించినటువంటి శాఖలో జరుగుతున్నటువంటి వసూళ్ల దందాను మంత్రి గారి పత్రిక, వెలుగు పత్రిక బయటపెట్టింది.